హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన గుంటూరు వంటిల్లు. ఈరోజు వీడియోలో ఈజీగా క్విక్గా చేసుకునే ఎగ్ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ ఎగ్ వెల్లుల్లి కారం అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ ఎగ్ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 నుంచి 4 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలని ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 4 కోడిగుడ్లని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టేసి కదపకుండా ఒక 2 నిమిషాల పాటు అయితే ఉడికించండి. ఈలోపు వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాము. మిక్సీ జార్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, ఇంకా 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసేసి నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆపేసుకొని దించేసుకోవడమేనండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసారు కదా. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.